ఏమన్నా అంత ఓకేనా? మన వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పు. చల్. నేను కూడా నీలాగిన మనిషే భయ్యా, దయ్యాన్ని కాదు. మరెవరు ఏంటి ఇక్కడ? నా పేరు రాములు భయ్యా. ఓ ఊరికి వెళ్దాం అనుకుంటే ఇలా దారి తప్పి ఈ అడవిలో చిక్కుకోవాల్సి వచ్చింది. ఓ ఇంతకీ నువ్వేంటి భయ్యా, చలిగాచుకోవడానికి ఈ అడవిలోకి వచ్చావా? సారీ జోక్ చేశాను. చెప్పేంటో. ఫస్ట్ నువ్వు చెప్పు నీ గురించి, తర్వాత నేను చెప్తా నా గురించి. మా ఊరు గోవిందపల్లి. నాకు అమ్మ నాన్న ఎవరు లేరు, ఉన్నది ఒక అన్నయ్య. ఈ మధ్యనే మా ఊర్లో సునామీ వచ్చి ఇళ్ళన్నీ నాశనం అయిపోయాయి. ఆ తర్వాత ఏమైంది? ఇదిగో నేను ఇలా ఉన్నాను. మరి మీ అన్నయ్య? వాడు కూడా ఆ సునామీలో కొట్టుకుపోయాడు. ఓ సారీ. మరి నీ గురించి చెప్పు. నా పేరు గోపాల్. రీసెంట్గా నాకు పెళ్ళయింది, కానీ నా వైఫ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు నేను పెళ్లి చేసుకుందే దాన్ని కిడ్నాప్ చేయించుకోవడానికి అన్నట్టుంది. అలా అమ్మాయిని వెతకడానికి వచ్చా. ఇంతలో ఇలా చీకటి అయిపోయింది. మరి మీ వైఫ్ పేరేంటి? సోనారియా. సడన్ ఈ రా. అదంతా నాకు అనవసరం లేదు. జేబ్ మే పర్స్ నికాలో, మెళ్ళ గోల్ చైన్ నికాలో. మెడ దిగుతుందిరా. నువ్వు తీస్తే ఇదంతా పని ఎందుకు నాకు? అది తీస్తున్నది. చెప్పరి ఎవరు నువ్వు? ఒక్క నిమిషం, తల పట్టేసింది. మన ఇద్దరం ఇంతకుముందు పరిచయమా? ఇంతకీ మనం ఎక్కడున్నాం? ఇంతకీ మా సెంట్ ఇక్కడ అంటే నిన్న నైటు నేను ఇక్కడ ఉన్నానా?
పేరేదో ఉండే. నా పేరు రాములు. నీ పేరు? నా పేరు గోపాల్. నిన్న నైట్ జరిగింది నాకు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గుర్తొస్తుంది. సారీ భయ్యా, చేతిలో చిల్లి కావలేక నేను రాబరీ చేయాల్సి వచ్చింది. కానీ వర్కౌట్ కాలే. భయ్యా, నిన్ను 2-3 క్వశ్చన్లు అడుగుతా, ఆలోచించకుండా వెంటనే ఆన్సర్ చెప్పేయాలి. సరే, ఏంటో అడుగు. మీ ఊరేది? కన్నూరు. మీ భార్య పేరేంటి? సోనారియా. మీ పెళ్ళి ఎన్ని రోజులైంది? 3 రోజులు అవుతుంది. ఇంతకీ క్వశ్చన్స్ అని ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, నిన్న నైట్ మన ఇద్దరి మధ్యలో జరిగిన స్వీట్ మెమరీస్ గుర్తుందా లేదా అని టెస్ట్ చేశాను అంతే. భయ్యా, ఇక నేను ఎట్లా నీటు వెళ్ళిపోతా భయ్యా. ఇక్కడికి ఏదో ఒక రోడ్ దొరుకుతుంది, వెహికల్ దొరుకుతుంది, అలా వెళ్ళిపోతా. మీ భార్యని కిడ్నాప్ చేసింది ఎవరో కానీ వాళ్ళని బాధని తీసుకొని వెళ్ళిపో. సరే, రైట్, బాయ్. జాగ్రత్త. భయ్యా, నువ్వా? రాములు, నువ్వా? ఇంతకీ నువ్వేంటి భయ్యా ఇక్కడ? ఆ కిడ్నాపర్స్ ఇంకా దొరకలేదు రాములు, అదే పనిలో ఉన్నా. రోడ్డు దొరికిందని సంతోషపడలేకపో, ఒక వెహికల్ కూడా దొరకట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు భయ్యా. సరే మరి, ఏదో ఒక వెహికల్ వస్తే కావచ్చు, వెయిట్ చేయి. సరే మరి, వెళ్తున్నా. బాయ్. బాయ్. భయ్యా, భయ్యా, ఒక్క నిమిషం ఆగు భయ్యా. భయ్యా, నాకు ఇప్పుడల్లా వెహికల్ దొరికేటట్లేదు. నేను నీతో పాటు వస్తా. మీ వైఫ్ దొరకంగానే నేను నా పాటికి వెళ్ళిపోతా. అది నువ్వు ఇక ఏం ఆలోచించకు భయ్యా, తొందరగా వెళ్ళాలి. పద పద పద. ఇటు సైడ్ వెళ్దాం రాములు, వాళ్ళు ఇటే ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. అది కాదు 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 కాదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఇటు సైడ్ వెళ్దాం పద. నేను చెప్పేది భయ్యా, ఈ బ్యాగ్ మొయ్యలేకపోతున్నా భయ్యా. కాస్త నీ బ్యాగ్లో పెట్టుకోవా, చాలా పెద్ద ఉంది కదా. నీ పెట్టుకో. ఓకే భయ్యా.
థ్యాంక్స్. 3 గంటల నుంచి కుక్కల్లాగా తిరుగుతున్నాం భయ్యా. కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఆడేదో చెరువు ఉన్నట్టున్నా చూడు. చెరువా? అసలు ఈ బ్యాగ్ ఏంటి, దీన్ని పట్టుకొని తిరగడం ఏంటి భయ్యా? ఈ మొదకోలు బ్యాగ్ ఏంటి భయ్యా? దీన్ని నేను వాడేస్తున్నా. ఆ బ్యాగ్ ఎందుకు పడేసావురా? అందులో ఇంపార్టెంట్ వస్తువులు ఏం లేవుగా భయ్యా. అందులో కత్తులు కటారు ఉన్నాయిరా, కిడ్నాపర్స్ కొట్టడానికి. పోతే పోనీలే భయ్యా. అయినా బ్యాగ్లా ఉందా, బియ్యం బస్తాలా ఉంది. అయినా ఏదో కొట్టడం మన ఇద్దరం చాలు. అయినా నువ్వు అంతలో ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నా టెన్షన్ అది కాదురా, అందులో నీ బ్యాగ్ ఉంది. ఓర్ నాయనో, నా బ్యాగు భయ్యా, అందులో నా బ్యాగ్ కూడా ఉంది. ఇప్పుడు ఎలా? అందులో ఇంపార్టెంట్ వస్తువులు ఏం లేవు కదా? ఉన్నాయా? లేవు కదా? ఏం లేదు భయ్యా, ఏం లేదు. బాగా మునిగిపోయినట్టుంది. భయ్యా, అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు భయ్యా. అక్కడే మీ భార్య ఉండొచ్చు. పదా వెళ్దాం. రాముడు రా. జాగ్రత్త, చేయలేవు. ఓకే, వదిన కోసం ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుంది. ఏమన్నావు? ఏం లేదు, పోదాం అంటున్నా. అగో భయ్యా, అక్కడ ఎవరు ఉన్నట్టున్నారు చూడు. మేబీ సొనారి అని వాళ్ళే కిడ్నాప్ చేసినట్టున్నారు. అవునరా, కావచ్చు. మరి ఇప్పుడు ఎలా? నీ దగ్గర కత్తులు గన్ను ఉన్నాయా? రే, నువ్వే కదా అక్కడ నదిలో పడేసింది. అవును కదా, మరి ఇప్పుడు ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది, అలా చేద్దాం పదా. పోరా నాయన, అరే పోరా, ఎవర్రా నువ్వు? ఏమనుకుంటున్నారా? అరే పోరా, అసలు చేతిలో అంత పెద్ద బంధు పెట్టుకుని నాలేసి అడుగుతా ఎంగిల్ చేశాను రా. వెళ్ళరా రే, పెడతారా బాబు? రే ఎవడ్రా పిచ్చల్లా ఉన్నా పొద్దున్న తగ్గుకున్నావు రే. ఏంటది? ఇక్కడ ఏ తీసుకో ఇదా? వచ్చేస్తున్నారా వాళ్ళు? కదా
రే అదిగో అక్కడ ఉన్నాడు. రాముడు ఎప్పరే నీకు విషయం చెప్పాలి భయ్యా. నేను నీకు కూడా చెప్పాలరా. అమ్మని అమ్మ, మీ భార్య కిడ్నాప్ అయిందని చెప్పావుగా. అమ్మని నువ్వు అడవిలో తప్పిపోయినా అన్నావుగా. అసలు నేను వచ్చిందే ఈ లంక బిందె కోసం రా. మరి అబద్ధం చెప్పావు. అదే రా ఇంతకు చెప్దామనుకున్నావు ఇంతలో లంక బిందె. రేయ్ బిందెరా. రేయ్, దీనికోసం ఎండనగా వాననగా కష్టపడి వెతికితే క్లైమాక్స్లో నువ్వు వచ్చి ఎత్తుకెళ్తావేంట్రా? నువ్వు ఆ డైలాగ్ చెప్పేసరికి అక్కడ బిందె వేసుకొని వెళ్ళిపోతాడు రా. రేయ్ ఆగుపోయి అంబవుతుగా. మా బ్యాగ్లో ఉన్న రూట్ మ్యాప్స్ పోయాయి, కానీ ఈ ఎదవ వాడి మనుషుల వల్ల మేము దీన్ని సులువుగా సాధించాము. చివరికి నేను రాములు కాంప్రమైజ్ అయ్యాను.
రాములు ఆ గ్లాస్ ఇటు ఉండు ఒక్క నిమిషం భయ్యా. ఇందులో నుంచి చుట్టూ మొత్తం బంగారంలా కనబడుతుంది. భలే ఉంది. అరే ఏందిరా కళ్ళద్దాలు కామెడీ కనిపిస్తున్నా? అసలు మన ఇద్దరం వచ్చింది ఆ సోనారియా లంక మీద కోసమే. పైగా భార్య కిడ్నాప్ అయినా నువ్వు, అడవిలో తప్పిపోయిన నేను. తీరా చూస్తే దానికోసమే దేవులాట. ఏమో కానీ సాధించాం భయ్యా. ఏటేటుండే వాళ్ళం ఏటేట్ అయిపోయాం.